దీపావళికి సాధారణంగా గంగా స్నానం చేయాలి అంటారు. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో నువ్వుల నూనె రాసుకుని వేడి నీటితో స్నానం చేస్తే అందులో గంగాదేవి వస్తుంది. మనం పవిత్రులమవుతాము అనే అర్థంలో గంగా స్నానం అని అంటారు. గంగా నది నీరు కాదు, మన ఇంట్లో ఉన్న నీరే. ఆ వేడి నీటిలో నూనె రాసుకుని స్నానం చేయడమే అది. ఆ మునుగు, స్నానం చాలా ముఖ్యం. దీపావళి రోజున అమావాస్య వస్తుంది. ఆ అమావాస్య బ్రహ్మ ముహూర్తంలో ఉన్నప్పుడు నూనె రాసుకుని స్నానం చేస్తే దానికి శక్తి ఎక్కువ. మనకు కాస్మిక్ ఎనర్జీ లోపలికి వెళుతుంది. అందుకే దీపావళి రోజున అలా స్నానం చేసే శాస్త్రాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ సంవత్సరం దీపావళి రోజున అమావాస్య సాయంత్రం వస్తుంది. మరి ఉదయం నూనె రాసుకుని స్నానం చేయడంలో అర్థం ఏముంది? అమావాస్య మరియు ఆ బ్రహ్మ ముహూర్తం రెండూ కలిసి రావాలి.